హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నవ చైతన్య కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో అన్ని కంటెంట్కి సంబంధించిన ఫుల్ వీడియోస్, లైన్ టు లైన్ టెక్స్ట్ బుక్ సంబంధించిన అన్ని వీడియోస్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎంతో క్వాలిటీగా ప్రతి చాప్టర్ని కవర్ చేస్తూ ఎగ్జామ్స్ టెస్ట్ సిరీసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేసి మీ డీటెయిల్స్ అనేవి తెలుసుకోవచ్చు. అదేవిధంగా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవి ఎప్పుడు లైవ్ అప్డేట్స్ని పొందవచ్చు. ఓకే, ఈరోజు మనం డిస్కస్ చేసే లెసన్ వచ్చేసి 6.7 భిన్నాలు అనే లెసన్ స్టార్ట్ చేస్తున్నానండి. ఇప్పటివరకు ప్రీవియస్గా 6 చాప్టర్స్ అయినాయి. ప్రతిదీ చాప్టర్ వైజ్గా అప్లోడ్ చేసాం. అదేవిధంగా ఇప్పుడు 7th చాప్టర్ని డిస్కస్ చేస్తున్నాం. క్విక్ రివిజన్ కోసం, ఫాస్ట్ రివిజన్ కోసం, అదేవిధంగా టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి సమ్ కవర్ అవుతూ చేస్తున్న బిట్స్ కాబట్టి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ మరీ ముఖ్యంగా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి మరొకసారి జాగ్రత్తగా విని నేర్చుకోవాల్సిందిగా ఆశిస్తున్నాం. ఇక్కడ చూడండి, షేడ్ చేయబడిన భాగాలను సూచించు భిన్నాలను రాయండి అన్నాడు. షేడ్ చేసిన భాగాలు రాయండి అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, అసలు ఎన్ని భాగాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది. ఈ ట్రయాంగిల్ని ఎన్ని ట్రయాంగిల్ చేసాడు? 1 2 3 4 మొత్తం 4 పార్ట్స్ చేశాడు. మొత్తం చేసిన పార్ట్స్ని డినామినేటర్లో రాయాలి, అంటే హారంలో రాయాలి. అందులో షేడ్ చేసిన భాగాల్ని లవంలో రాయాలి. ఇప్పుడు 2/4 అనేది భిన్నం వచ్చింది కదా, ఇందులో ఏదైనా టేబుల్ క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేయాలి. 2/4లో 2 టేబుల్ 1 టైము 2 టైమ్స్ క్యాన్సిల్ అవుద్ది. సో 1/2 అనేది మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఫ్రాక్షన్. ఓకేనా అండి? ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి. ఓకే, సెకండ్ క్వశ్చన్ చూడండి. అక్కడ మొత్తం ఎన్ని పార్ట్స్ అనేవి ఉన్నాయి? ఇక్కడ 9 పార్ట్స్ అనేవి ఉన్నాయి. అందులో ఎన్ని షేడ్ చేశారు? ఒకటే షేడ్ చేయలేదు, మీన్స్ 8 షేడ్ చేశారు. 8 9లో క్యాన్సిల్ అయ్యే టేబుల్ ఏది లేదు కాబట్టి 8/9 ఈజ్ అవర్ ఆన్సర్. ఫస్ట్ క్వశ్చన్ 1/2, సెకండ్ క్వశ్చన్ 8/9 ఆన్సర్ అవుతాయి. సరే, మూడో క్వశ్చన్ చూద్దాం. చూడండి, మొత్తం ఎన్ని బాల్స్ ఉన్నట్టు కనిపిస్తున్నాయి నీకు ఈ క్వశ్చన్లో? ఇక్కడ 8 ఉన్నాయి, మొత్తం 8 ఉన్నాయి. 8 డినామినేటర్లో వేయాలి. అందులో ఎన్ని కొంచెం షేడెడ్గా కనబడుతున్నాయి? 4 కనబడుతున్నాయి. సో 4/8 అంటే 1/2. 4 టేబుల్ 1 టైము, 8లో 2 టైమ్స్ క్యాన్సిల్ అయింది. సో 1/2 అని పెట్టుకోవాలి. తర్వాత క్వశ్చన్ చూడండి, ఈ బంతిని 4 పార్ట్స్ చేశాడు. ఆ 4 పార్ట్స్లో జస్ట్ 1 పార్ట్, ఈ 4th క్వశ్చన్ని 1 పార్ట్ మాత్రమే షేడ్ చేశాడు. సో 1/4 ఈజ్ అవర్ ఆన్సర్. ఇదిగో ఇక్కడ 5th క్వశ్చన్ చూడండి, 1 2 3 4 5 6 7 మొత్తం 7 పార్ట్స్ ఉన్నాయి. అందులో 3 పార్ట్స్ మాత్రం షేడ్ చేశాడు. సో ఆన్సర్ వచ్చేసి 3/7. సో మొత్తాన్ని డినామినేటర్లో వేయండి, ఎన్ని షేడ్ చేస్తే అవి న్యూమరేటర్లో వేయండి. ఓకేనా? మొత్తాన్ని డినామినేటర్లో వేయండి, షేడ్ చేసినవి మాత్రం న్యూమరేటర్లో వేయండి. ఆ తర్వాత ఇక్కడ ఫ్లవర్స్ లాగా ఉన్నాయి చూడండి. ఒక్కొక్క రోలో 4 అంటే 4 3 12, మొత్తం మీద 12 ఉన్నాయండి. ఆ 12లో 8 + 1 9, 9 అనేది షేడ్ చేశాడు కాబట్టి 9/12 అంటే 3 టేబుల్, దీంట్లో 3 టైమ్స్, దీంట్లో 4 టైమ్స్. 3 టైమ్స్ 4 టైమ్స్ క్యాన్సిల్ అయితే 3/4 అయ్యింది. ఓకేనా? ఈ విధంగా ఆన్సర్ పెట్టాలి. అండ్ ఇక్కడ బిట్ చూడండి, 7th వన్ 8 పార్ట్స్ ఉన్నాయి. ఏమండి 8 షేడ్ చేసినట్లే కనపడుతున్నాయి మనకి. సో అక్కడ ఆన్సర్ ఎంతండి? 1. ఓకే, 3 4 5, ఓకే సారీ 10 ఉన్నాయి. 10 ఉన్నాయి కాబట్టి 10కి 10 చేశారు, అంటే మనకి 8 లాగా కనిపించింది కానీ సేమ్ టు సేమ్ ఆన్సర్. 10కి 10 చేస్తే ఆన్సర్ ఎంత అండి? 1. ఓకేనా? ఓకే, నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి. 8th క్వశ్చన్లో ఎన్ని పార్ట్స్ ఉన్నాయంటే మొత్తం మీద 9 ఉన్నాయి. అందులో ఎన్ని షేడ్ చేశారు అంటే 1 2 3 4 పార్ట్స్ షేడ్ చేశారు. ద ఆన్సర్ ఈజ్ 4/9. ఓకేనా? ఇది చూడండి, ఈ ఫ్లవర్ ఉంది చూడండి. ఈ ఫ్లవర్లో మొత్తం 1 2 3 4 5 6 7 8 పార్ట్స్ ఉన్నాయండి. సో 8 పార్ట్స్ కాబట్టి డినామినేటర్లో వేయండి. న్యూమరేటర్లో షేడెడ్ పార్ట్స్ మాత్రం 4 ఉన్నాయి. సో 4 అంటే మొత్తం మీద ఆన్సర్ ఎంత వచ్చింది? 1/2. అంటే మొత్తం పార్ట్స్ని హారంలో వేయండి, షేడ్ చేసిన పార్ట్ న్యూమరేటర్లో వేయండి, ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీరు చెప్పండి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ జాగ్రత్తగా చూసి మీరు చెప్పాలి. ఓకేనా? అదండి. ఇప్పుడు రెండో క్వశ్చన్ చూడండి, ఇచ్చిన భిన్నానికి అనుగుణంగా రంగులు వేయండి అన్నాడు. 1/6 అనే భిన్నానికి ఈ పార్ట్లో రంగు వేయాలంట. అంటే ఒక పార్ట్ షేడ్ చేయాలండి. 6 పార్ట్లు ఉన్నాయి. 6 పార్ట్లో ఒక పార్ట్ షేడ్ చేయాలి. ఇదిగో ఇక్కడ ఒక పార్ట్ షేడ్ చేశారు చూడండి, ఇక్కడ ఒక పార్ట్ షేడ్ చేశారు. ఆ తర్వాత ఇక్కడ 4 త్రిభుజాలు ఉన్నాయి రెండో క్వశ్చన్లో. అందులో ఒక పార్ట్కి షేడ్ చేయాలంటే ఇదిగో 1/4. తర్వాత 3 దీర్ఘచతురస్రాలు ఉన్నాయి. అందులో ఒకదానికి షేడ్ చేయాలంట, ఇక్కడ 1/3. ఈ విధంగా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ చూడండి, 4వది 3/4. ఇందులో 3 పార్ట్లకు షేడ్ చేయాలంట. ఇదిగో 3 పార్ట్లకు షేడ్ చేశారు, 3 పార్ట్లకి షేడ్ చేశారు బంతిలో. తర్వాత ఒక పెద్ద దీర్ఘచతురస్రంలో అనేక
దీర్ఘచతురస్రాలు ఉన్నాయి. బాటిల్లో నుంచి మనం ఆన్సర్ని పెట్టాలంటే 4 బాటిల్కి 4 బాటిల్ ఎలాగ దిద్దాలి సార్ అంటే నేను ఎట్లయినా దిద్దుకోవచ్చు సార్. ఇదిగో 1 2 3 4 పక్కన దిద్దుకున్నా ఎక్కడ దిద్దుకున్నా మొత్తం మీద వాళ్ళకి ఏం కావాలి 4 పార్ట్లు అయితే షేడ్ చేసి కనిపించాలి. చేపించేసాం. నెక్స్ట్ 3వ క్వశ్చన్, లోపాలు ఏమైనా ఉంటే గుర్తించండి. లోపాలు ఏమైనా ఉంటే గుర్తించండి అన్నాడు. ఇక్కడ 1/2 ఇక్కడ చూడండి, ఫస్ట్ దానికి 1/2 అని ఇచ్చాడండి. రెండోది కూడా చూడండి, 1 2 3 4 మొత్తం 4 పార్ట్లు ఇచ్చాడు. వెరీ గుడ్. ఫస్ట్ దానికి 1/2 అనేది కరెక్టే. కాకపోతే ఇక్కడ వాడేమంటాడంటే మనం సమాన భాగాలనే ముక్క చేసామా, అది ఇంపార్టెంట్. ఇప్పుడు ఇలా ఉందనుకోండి, దీన్ని నేను ఇంకా ట్రయాంగిల్లా చేశాను అనుకో, ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్, మొత్తం 4 ట్రయాంగిల్స్ వచ్చినాయి. దాన్ని చేసాం. కాకపోతే ఇక్కడ ఏమైంది, ఇట్లా అనేసి ఇదొక ముక్క అన్నాడు, కానీ ఇది ట్రయాంగిల్ లాగా ఉందా, లేదు కదా. సో అవి ఈక్వల్ పార్ట్స్ కానప్పుడు మనం డివైడ్ చేయకూడదు. అదే దీనిలో ఉన్న లోపం. అర్థమైందా? ఈక్వల్ పార్ట్స్గా ఉన్నప్పుడే మనం దాన్ని ట్రయాంగిల్లా చేయాలి. ఇప్పుడు పైన ఉంది చూడండి, ఇది ఇలా ఒక బొమ్మ ఉంది, దాన్ని ఇట్లా డ్రా చేసినా అన్నీ ఎలా ఉంటున్నాయి, ఈక్వల్ పార్ట్స్ లాగా ఉంటున్నాయి. కాబట్టి మనం షేడ్ చేస్తున్నాం, కొన్నిటిని షేడ్ చేయట్లేదు. ఓకే. రెండోది పార్ట్ చూడండి, శాండ్విచ్లో ఎంత భాగం ప్రతి ఒక్కరికి వస్తుంది అంటే ఒక శాండ్విచ్లో ఎంత భాగం ప్రతి ఒక్కరికి వస్తుంది, 1/3 భాగం. శాండ్విచ్లో 1/3 భాగం ప్రతి ఒక్కరికి వస్తుంది. అర్థమైందా? ఓకే. 7వ క్వశ్చన్ చూడండి, కంచెన దుస్తులకు అద్దకం వేస్తుంది. ఆమె 30 దుస్తులకు అద్దకం వేయాలి. ఆమె ఇప్పటికీ 20 దుస్తులకు అద్దకం వేయటం పూర్తి చేసింది. ఆమె పూర్తి చేసిన దుస్తుల భాగం ఎంత? మొత్తం ఎన్ని వేయాలి, మొత్తాన్ని ఎప్పుడు డినామినేటర్లో వేసుకోండి. ఓకే. ఇప్పుడు పూర్తి చేసిన ఎన్ని, 20 చేసింది అంటే 2/3 భాగాన్ని పూర్తి చేసింది. అంతే క్వశ్చన్. ఇగో ఇక్కడ రాసినవన్నీ మనం రాయాలేంటండి, ఎగ్జామ్లో ఎలా రాసామన్నది ఇంపార్టెంటా, ఆన్సర్ ఇంపార్టెంటా? ఆన్సర్ మాత్రమే 2 స్టెప్పుల్లో వేసుకోవడం నేర్చుకోవాలి. మొత్తాన్ని ఎప్పుడు డినామినేటర్లో వేయండి, ఇక్కడ సంబంధించింది అది న్యూమరేటర్లో వేయండి, సరిపోతుంది. ఓకే. నెక్స్ట్ చూడండి, 2 నుండి 12 వరకు గల సహజ సంఖ్యలను రాయండి. వీటిలో ప్రధాన సంఖ్యల భాగం ఎంత? 2 నుండి 12 వరకు అండి. 2 నుండి 12 వరకు ఎన్ని సంఖ్యలు ఉంటాయి? మొత్తం 2 నుండి 12 వరకు గల సంఖ్యలు అన్నారు. ఇది ఇక్కడ రాశారు చూడండి, మొత్తం 11 సంఖ్యలు ఉంటాయి. ఒకటేగా మిస్ అయింది, 12 వరకు 12 సంఖ్యలు ఉంటాయి. అందులో ఒకటే లేదు, 2 నుంచి 12 వరకు అన్ని సంఖ్యలు ఉన్నాయి. సో మొత్తం 11 సంఖ్యలు. అందులో ప్రధాన సంఖ్యలు ఏంటి? 2 3 5 7 11. మొత్తం ఎన్ని సంఖ్యలు ఉన్నాయి? 5 నెంబర్స్ ఉన్నాయి. సో 5/11 అయిపోయింది ఆన్సర్. ఎంతండి? 5/11. ప్రధాన సంఖ్యలు ఇవే, వీటి సంఖ్య రాస్తే చాలు. మనం ప్రధాన సంఖ్యలు ఎన్ని అది న్యూమరేటర్లో వేయాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 9వ ప్రశ్న, 102 నుండి 113 వరకు గల సహజ సంఖ్యలు రాయండి. ముందు 102 నుండి 113 సహజ సంఖ్యలు ఎన్ని ఉంటాయి? నుండి అని అడిగాడు అనుకో, మధ్యలో కాదు. ఇక్కడ 2 ప్రశ్నలు ఉంటాయి, ఒకటేమో నుండి, మధ్య. అంటే 102 నుండి 113 వరకు గల సంఖ్యలు అని అడగవచ్చు. 102 113 మధ్యలో సంఖ్యలు ఎన్ని అని కూడా అడగవచ్చు. ఎప్పుడైనా అలాంటి ప్రశ్న వస్తే మీరు ఏం చేయాలంటే 113లో నుంచి 102 మైనస్ చేసి వచ్చిన ఆన్సర్కి +1 కలపాలి. ఎందుకో చెప్తా చూడండి. 1 నుంచి 9 వరకు ఎన్ని సంఖ్యలు ఉంటాయి? 1 నుంచి 9 వరకు 9 సంఖ్యలే ఉంటాయి. కానీ నువ్వు కనుక వెళ్ళిపోయి 9 - 1, నేను 1 నుంచి అడిగాను కదా, 9 - 1 = 8 సంఖ్యలు అంటే దట్ ఈజ్ రాంగ్. ఇది తప్పు. అర్థమైందా? మరి 9 అలా వచ్చినాయంటే +1. ఎప్పుడైనా సరే ఒక సంఖ్య నుండి మరొక సంఖ్య వరకు ఎన్ని సంఖ్యలు ఉన్నాయంటే వచ్చిన ఆన్సర్కి ప్లస్ చేయాలి. ఫస్ట్ మైనస్ చేసి తర్వాత ప్లస్ చేయాలి. సరే, పక్కన పెడితే 12 ఉన్నాయండి. ఇక్కడ 12 అనేది డినామినేటర్లో రాయండి. వీటిలో ప్రధాన సంఖ్యల భాగం ఎంత? 102 నుండి 113 వరకు ప్రధాన సంఖ్యలు ఏముంటాయంటే 103, 107, 109, 113. ఇవి ప్రధాన సంఖ్యలు. అంటే మొత్తం మీద 4 ఉన్నాయి. సో 4 ఎక్కువ 4లో ఒకసారి, 12లో 3 సార్లు, 1/3. ఈ విధంగా చేస్తే అయిపోయింది. అర్థమైందా? 4/12 1/3 ఈ విధంగా చేయాలి. ఓకే. నెక్స్ట్ చూడండి, ఎక్సలు కలిగి ఉన్న వృత్తాల భాగం ఎంత? భాగం అన్నప్పుడు ఏమని చెప్పారు? మొత్తాన్ని కింద రాయండి. మొత్తానికి 8 ఉన్నాయి. 8లో 4 ఎక్సలు కలిగి ఉన్నాయి. సో 1/2. సో ఆన్సర్ 1/2. 11వ ప్రశ్న చూడండి,
క్రిస్టిన్ తన పుట్టినరోజు సందర్భంగా ఒక సీడీ ప్లేయర్ బహుమతిగా పొందింది. ఆమె 3 సీడీలను కొన్నది, మరో 5 సీడీలను బహుమతిగా పొందింది. మొత్తం సీడీలలో ఇది చూడండి, మొత్తం సీడీలు 3 కొందా, 5 బహుమతిగా పొందిందా, మొత్తం ఎన్ని? 8. గుర్తుపెట్టుకోవాల్సింది మొత్తం డినామినేటర్లో ఉండాలని. ఆమె కొన్న సీడీల భాగం ఎంత మరియు బహుమతిగా లభించిన భాగం ఎంత? చాలా ఈజీ. ఎన్ని కొందే? 3 సీడీలు కొంది కదా, 3/8 ఏమో కొన్న భాగం. అలాగే 5 సీడీలు బహుమతిగా పొందింది కదా, 5/8 ఏమో బహుమతిగా పొందింది. అయిపోయింది లెక్క. 3/8 ఏమో కొంది, 5/8 ఏమో బహుమతిగా పొందింది. ఈ విధంగా అర్థం చేసుకోవాలి. ఓకే, రెండో ఎక్సర్సైజ్ చెప్తున్నానండి. అభ్యాసం 7లో రెండవ ఎక్సర్సైజ్. ఇందులో మిశ్రమ భిన్నాలుగా వ్యక్తపరచండి. అలాంటి క్వశ్చన్లు ఇచ్చినప్పుడు నేను ఒక ఈజీగా చెప్తా చూడండి. 20/3 అనే నెంబర్ ఇచ్చారు. ఫస్ట్ నెంబరు 3 ఎక్కం 20లో నేను ఎలా చేస్తున్నాను చూడండి. లెక్కేయండి 3 ఎక్కన్ని. 1 3 3 2 3 6 3 3 9 అలా లెక్కేస్తే 6 3 18. 6 3 18 వచ్చినప్పుడు ఇంకెంత మిగిలిపోయింది? 2 మిగిలిపోయింది. చేయడానికి ఏం లేదు, 2 మిగిలింది. బై ఇక్కడ హారంలో ఎంత ఉంటే అంత వేసేయడమే. 6 2/3. ఇప్పుడు 11/5 చెప్పండి. 11/5 అని ఉందండి. 5 ఎక్కం 2 5లు 10. 1 మిగిలింది. ఆ 1/5 వేస్తే చాలు. నెక్స్ట్ చూడండి, 28/5. 5 ఎక్కం 28లో 5 5లు 25. 25 కాబట్టి ఇంక ఇక్కడ 3 మిగిలింది. 3/5 అయిపోయింది. అర్థమైందా? అలా సులభంగా ఎక్కడో కష్టం పడకుండా మనం ఈజీగా చేసేయచ్చు. అర్థమైందా? నెక్స్ట్ 19/6. 3 6ల 18. 1 ఉంది, 1/6. 3 1/6. 35/9 అనే నెంబర్కి నెక్స్ట్ నెంబర్ ఎఫ్ చూడండి ఎలా రాస్తున్నాము. 9 ఎక్కం 3 9ల 27. 27 అంటే ఇక్కడ ఎంత మిగిలిపోయింది? 8 మిగిలిపోయింది. 8/9 అయిపోయిందండి. ఇంత సులభంగా రాసేయచ్చు. ఇప్పుడు మీరు అనుకుంటారు 4 9లు అయితే 36 కదా సార్. 36 ఎందుకు ఎక్స్ట్రా వేసేయకూడదు, దాని ముందు వరకు వేయాలి. అక్కడ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఎంత ఉంది ఎంత ఉండట్లేదని. అర్థమైందా? నెక్స్ట్ అలా సులభంగా ఈజీగా చేసేయచ్చు మనం, ఇక ఏమాత్రం ఇబ్బంది పడకుండా. తర్వాత చూడండి, కింది అపక్రమ భిన్నాలను వ్యక్తీకరించండి అన్నాడు. వ్యక్తీకరించేద్దాం. అపక్రమ భిన్నం ఇచ్చాడు. ఎలాగిచ్చాడు? అపక్రమ భిన్నాల్లో వ్యక్తీకరించాలి. 7 3/4 అనేది మిశ్రమ భిన్నం. 7 4ల ఎలా చేయాలంటే చెప్తా చూడండి. ఈ రెండు ఫస్ట్ ఇంటూ చేయాలి. వచ్చిన ఆన్సర్కే దీన్ని ప్లస్ చేయాలి. ఈ రెండు ఫస్ట్ ఇంటూ చేయాలి. ఇంటూ చేసిన తర్వాత ఆన్సర్ వచ్చింది కదా, దానికి దీన్ని ప్లస్ చేయాలి. చెప్తా చూడండి. 7 4ల 28. 7 4ల 28. అయితే 28కి ఎంత ప్లస్ చేయాలి? 3ని ప్లస్ చేయాలి పైన ఉన్నదాన్ని. 28కి 3 కలిపితే 31/4. ఓకేనా? 31/4 అయిపోయింది. ఓకే, నెక్స్ట్ 5 6/7. 5 6/7. 7 5లు ఫస్ట్ ఈ రెండు మల్టిప్లై చేయాలి. 7 5లు 35. 35కి 6 కలిపితే 35కి 6 కలపాలి. 41. 41/7. 35కి 6 కలిపితే 41/7. ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ చూడండి, 2 5/6. ఈ రెండు మల్టిప్లై చేస్తే 6 2 12 అండి. 6 2ని మల్టిప్లై చేయాలి. 6 2 12. 12 + 5 17. ఇక మీరు చెప్పాలి, ఇంకా చాలా సమస్య అయిపోయినాయి ఆల్రెడీ. ఇది అపక్రమ భిన్నం. అపక్రమ భిన్నం అంటే ఏంటి? లవం పెద్దగా ఉంటుంది, హారం చిన్నగా ఉంటుంది. దీన్ని అపక్రమ భిన్నం అంటారు. అర్థమైందా? లవం పెద్దగా ఉండి హారం చిన్నగా ఉంటే అపక్రమ భిన్నం అనాలి. ఓకేనా? నెక్స్ట్ 10 3/5. 15లు 50. 50 + 3 53/5. ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ 9 3/7. 9 7ల 63. 63కి 3 కలపాలి. 63కి 3 కలిపితే 66/7. నెక్స్ట్ 8 4/9. 9 8లు 72. 72కి 4 కలిపితే 76/9. ఈ విధంగా చేస్తే మీకు చాలా ఫాస్ట్గా ఆన్సర్లు వస్తాయి. మీరు ఈ రిటర్న్ వర్క్, ఈ రైటింగు ఇదంతా మీరు చేయాల్సిన అవసరం లేదు. ఈ రెండు అయితే ఇంటూ చేయాలండి. వచ్చిన ఆన్సర్కి ఈ పైన ఏది ఉంటే దాన్ని మనం యాడ్ చేయాలి. ఓకేనా? ఫస్ట్ ఈ రెండు పక్కన ఇప్పుడు ఇలా ఉన్న రెండింటిని మల్టిప్లై చేసి పైన ఉన్న న్యూమరేటర్ని యాడ్ చేయాలి. ఇంతే కాన్సెప్ట్. అర్థమైందా? ఓకే, నెక్స్ట్ ప్రశ్నలో చూడండి. ఇక్కడ ఒక షేడెడ్ పార్ట్, ఇక్కడ ఒక షేడెడ్ పార్ట్ ఉండాలి. కాకపోతే అక్కడ షేడెడ్ పార్ట్ లేదులే. అయితే ఈ రెండు సమానంగా ఉన్నాయా? ఈ మొక్క సమానంగా అయితే లేవు. కాబట్టి నాట్ ఈక్వల్ పార్ట్స్ అయితేనే మనం ఏం చేయగలం? షేడ్ ఇంకోటో చేయగలం. సో కాదు. ఇవి కూడా
ఇక్కడ ఒకవైపు ఒకలాగా సమానంగా లేవు. కాబట్టి నాట్ ఈక్వల్ అంటే లోపల ఉన్న పార్ట్స్ అనేవి సమానంగా ఉన్నప్పుడే మనం ఈక్వల్ పార్ట్స్గా చేయగలం. లోపల ఉన్న పార్ట్స్ అనేవి సమానంగా లేకపోతే మనం ఏం చేయలేము, అక్కడ ఏమీ చేయలేము. ఓకే, నెక్స్ట్ చూడండి. ఒక రోజులో 8 గంటలు ఎన్నో భాగం? ఏమండి, రోజుకి ఇది గంటల లెక్కన ఇచ్చారు కాబట్టి మొత్తం అనేది డినామినేటర్లో ఉండాలి. రోజుకి మొత్తం ఎన్ని గంటలు? 24 గంటలు. అందులో 8 గంటలు ఎన్నో భాగం? అది న్యూమరేటర్లో ఉండాలి, లవంలో ఉండాలి. సో 8వ ఎక్కం 8లో ఒకసారి, 24లో 3 సార్లు, 1/3 వంతు. అర్థమైందండి? ఒక రోజులో 8 గంటలు, ఎన్ని గంటలైనా సరే ఎన్ని గంటలు అడిగాడో అదేమో లవంలో వేయాలి. మొత్తం గంటలు 24 కాబట్టి 24 హారంలో వేయాలి. అయిపోయింది. ఒక గంటలో 40 నిమిషాలు ఎన్నవ భాగం? ఒక గంటలో 40 నిమిషాలు గంట అంటే ఎన్ని నిమిషాలు? 60 నిమిషాలు. అందులో 40 నిమిషాలు ఎన్నో భాగం అడిగాడు కదా, ఇదిగో 40లో 0 కట్టయినాయి. 2వ ఎక్కం 4లో 2 సార్లు, 6లో 3 సార్లు, 2/3 భాగం. ఒక గంటలో 40 నిమిషాలు 2/3 భాగం. అర్థమైందండి? ఆ విధంగా చేయాలి. ఓకే, నెక్స్ట్ చూడండి. ఆర్య, అభిమన్యు, వివేక్ తన మధ్యాహ్న భోజనాన్ని పంచుకున్నారు. ఆర్య 2 శాండ్విచ్లు తీసుకొచ్చాడు. అందులో ఒకటి కూరగాయలతోనూ, రెండవది జామ్తోనూ తయారు చేయబడింది. మిగిలిన ఇద్దరు తమ భోజనం తెచ్చుకోవడం మర్చిపోయారు. ప్రతి ఒక్కరూ సమానంగా శాండ్విచ్లను పంచుకునే విధంగా ఆర్య ఒప్పుకున్నాడు. ఆర్య తన వద్ద ఉన్న శాండ్విచ్లను ఒక్కొక్కరికి సమాన భాగాలు వచ్చేలా విభజిస్తాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 శాండ్విచ్లు, ఒక శాండ్విచ్ ఇలా ఉందనుకుందాం, దీన్ని 3 పార్ట్స్ చేశారనుకుందాం ఊరికే. అలాగే మరొక శాండ్విచ్ ఉందనుకుందాం, దీన్ని కూడా 3 ఈక్వల్ పార్ట్స్ చేశారనుకుందాం. చేస్తే ఆర్య తన వద్ద ఉన్న ఎలా విభజిస్తాడంటే ప్రతి ఒక్కదాన్ని 1/3 చేస్తాడు. ప్రతి ఒక్కదాన్ని 3 పార్ట్లు చేసి ముగ్గురు పంచుకుంటారు. అయిపోయింది. ఓకే అండి, నెక్స్ట్ చూడండి. 7.3 అభ్యాసం. ఇక్కడ భిన్నాలను రాయండి. ఈ భిన్నాలు సమాన భిన్నాలేనా అని అన్నాడు. ఫస్ట్ నేను చెప్పాను, ఏ అనేది ఉంది చూడండి, ఏలో మొత్తం భిన్నాలు రాయమంటున్నాడు. ఫస్ట్ బొమ్మ 1/2, 2 పార్ట్లు ఒకదాన్ని షేడ్ చేశాడు కాబట్టి. తర్వాత 2/4, 2 పార్ట్లు షేడ్ చేశారు, మొత్తం పార్ట్లు 4. తర్వాత 3/6, తర్వాత 4/8. ఎప్పుడైనా భిన్నం అంటే ఏంటంటే దాన్ని సింప్లెస్ట్ ఫామ్, సూక్ష్మీకరణ రూపం అంటారు. ఇప్పుడు దీంట్లో ఇంకా క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేయాలన్నమాట. 1/2, 3 ఎక్కం దీంట్లో ఒకసారి, దీంట్లో 2 సార్లు, 4 ఎక్కం 4లో ఒకసారి, 8లో 2 సార్లు. సో మొత్తం మీద అన్నీ కూడా 1/2 ఫ్రాక్షన్సే కాబట్టి అన్ని భిన్నాలు కూడా సమానమే. సమాన భిన్నాలా అనేది మనం ఎలా చూసుకోవాలి? వాటిని సూక్ష్మీకరించాలి. పూర్తిగా సూక్ష్మీకరిస్తే వచ్చే ఆన్సర్లో చెక్ చేసుకోవాలి. ఎక్కడ చూడండి, రెండో ప్రశ్నలో ఫస్ట్ ఎన్ని పార్ట్స్ షేడ్ చేశాడంటే 8. ఓకే, 12 మొత్తం ఉన్నాయండి. మొత్తం 12 ఉన్నాయి. అందులో 4 షేడ్ చేశాడు. సరే, పక్కన పెట్టండి. తర్వాత 9 ఉన్నాయి. మొత్తంని కింద వేయాలి, న్యూమరేటర్లో 3. తర్వాత 4, 2, 6, అందులో 2 షేడ్ చేశాడు. తర్వాత ఒకటి షేడ్ చేశాడు. మొత్తం అక్కడ 3 ఉన్నాయి. ఈ విధంగా ఉంటే ఇప్పుడు ఇక్కడ కట్ చేస్తున్నా. 4 ఎక్కం ఒకసారి, 12లో 3 సార్లు, 3 ఎక్కం ఒకసారి, 9లో 3 సార్లు, 2 ఎక్కం దీంట్లో ఒకసారి, 6లో 3 సార్లు, ఇది కూడా 3. కానీ ఆఖరికి వచ్చాక ఏమైందో చూడండి, ఇది కూడా చూద్దాం. ఒక్కొక్క దాంట్లో 1, 2, 3, 4, 5 మొత్తం 15 ఉన్నాయి. సో 15 ఉంటే ఆ 15లో 1, 4, 5, 6 షేడ్ చేశాడు. 3 ఎక్కం దీంట్లో 2 సార్లు, దీంట్లో 5 సార్లు క్యాన్సిల్ అయింది. ఇది ఒక్కటే 2/5 అయింది. ఇక్కడ వరకు అన్నీ సమానంగా ఉన్నాయి, కరెక్టే. కానీ ఇది 2/5 అయింది కదా, మరి ఆఖరిది 2/5 అయింది. కాబట్టి మొత్తం మీద ఇవి సమానమైన భిన్నాలు కాకపోయినాయి. అర్థమైందండి? సమానమైన భిన్నాలు అవ్వాలంటే అన్నీ కూడా సమానంగానే ఉండాలి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ మూవ్ అవుదాం. రెండో క్వశ్చన్ చూడండి. భిన్నాలు రాసి ప్రతి వరుసలో సమాన భిన్నాలతో జత చేయండి. భిన్నాలు రాసి ప్రతి వరుసలో సమాన భిన్నాలతో జత చేయండి అన్నారండి. రాసేద్దాం. 1/2 ఫస్ట్ది, తర్వాత 4/6, తర్వాత 9, 3/9, తర్వాత 2/8, తర్వాత 3/4. వీటిని జత చేయండి అన్నాడు. జత చేయండి అంటే కింద ఉన్న వాటికి కూడా ఫ్రాక్షన్స్ రాసి జత చేయడమే.
ఇదిగో ఇక్కడ క్యాన్సిలేషన్ అవుతుందనుకో ఇంకా కట్ చేయొచ్చు. 2 యొక్క దీంట్లో 2 సార్లు, దీంట్లో 3 సార్లు, 3 యొక్క దీంట్లో 1 సారి, దీంట్లో 3 సార్లు, దీంట్లో 1 సారి, దీంట్లో 4 సార్లు. అంటే ఇక్కడ మొత్తం మీద 1/2, 1/3, 1/3, 1/4, 3/4 ఇలా అయినాయండి. వీటిని కింద ఉన్న వాటికి కూడా అంటే ఈ లైన్ ఉంది చూసారా, ఈ లైన్లో కూడా ఫ్రాక్షన్స్ అనేవి రాసి, ఇప్పుడు మనం ఇక్కడ ఫ్రాక్షన్స్ రాసామా, ఈ విధంగా ఫ్రాక్షన్స్ రాసి వాటికి జత చేయడమే ఏది దేనికి సమానంగా ఉందని. ఇది ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాడు, మీరు కూడా ఒకసారి చెక్ చేయండి. ఓకేనా, దట్ ఈజ్ నో ప్రాబ్లం. మూడో క్వశ్చన్కి ఆన్సర్ చెప్పుకుందాం. దిగువ పేర్కొన్న ప్రతి దానిని సరైన సంఖ్యతో భర్తీ చేయండి. ఇలాంటి ప్రశ్నలు ఫస్ట్ చేయాలంటే ఏం చేయాలంటే చూడండి, 2 8 అయిందంటే ఇంటూ 4తో మల్టిప్లై చేశాడు. 7 కూడా ఇంటూ 4తో చేస్తే 7 4 21. 2 8 అయిందంటే 2 4 8. అలాగే 7 4 28, 7 4 28 ఈ విధంగా చేయాలి. 5 10 అయిందంటే 5 2 10, 8 2తో మల్టిప్లై చేస్తే 8 2 16. సింపుల్ అండి. 2/7 = 8. ఇది ఇంటూ 4 చేస్తే 8 అయింది కాబట్టి దీన్ని కూడా ఇంటూ 4 చేస్తే 7 4 28 ఈ విధంగా చేయటమే సింపుల్. నెక్స్ట్ చూడండి, 5/8 ఉంది కదా, 5/8 = 10 అన్నాడు కదా. 5ని ఇంటూ 2 చేస్తే 10 అయింది, 8 కూడా ఇంటూ 2 చేస్తే 8 2 16 అయింది. సో ఇక్కడ మనం పెట్టాల్సింది 16. 5ని ఇంటూ 4 చేస్తే 20 అయింది కాబట్టి 3ని కూడా 4 ఇంటూ 4 చేస్తే 3 4 12. ఓకేనా, నెక్స్ట్ చూడు, ఇటు ఇటు ఇట్లా చేయాలి, అర్థం చేసుకోండి ఒకసారి. పోనీ 45 డివైడెడ్ బై, తగ్గింది అంటే బై చేసినట్టండి. ఎప్పుడైనా సరే ఫ్రాక్షన్లో తగ్గింది అంటే డివైడెడ్ బై చేసినట్టు. ఓకే, రాత్న చూడండి, 45 డివైడెడ్ బై ఎంత చేస్తే 15 వచ్చింది. 45ని 3తో డివిజన్ చేస్తే 15 3 45. సో 60ని కూడా డివైడెడ్ బై 3 చేయాలి. 60ని డివైడెడ్ బై 3 చేస్తే 20. 60ని కూడా డివైడెడ్ బై 3 చేస్తే 20. అంతే ఆన్సర్. తర్వాత చూడండి, ఇక్కడ 24 4 అయింది, తగ్గింది అంటే డివిజన్ జరిగింది. సో నేను దాంతోనే చేస్తాను. ఇగో 24 ఉందా, అక్కడ ఆన్సర్ 4 కనపడుతుంది, 4 చేసే డివిజన్ చేసే ఎన్ని వచ్చింది 6. సో నువ్వు 18ని 6తో డివిజన్ చేయాలి. 18ని 6తో డివిజన్ చేస్తే 3 వచ్చింది. 18 డివైడెడ్ బై 6 అంటే ఇక్కడ 3, ఆన్సర్లో ఇక్కడ 3 పెట్టాలి. సో 3/4. ఇంతే, ఇంత ఫాస్ట్గా మనం ఆన్సర్స్ అయితే పెట్టుకోవచ్చు. కానీ మనకు ఒక చిన్న క్లారిటీ ఉంటే చాలు. ఎలా క్లారిటీ చెప్తా చూడు. ఎప్పుడైనా సరే ఇప్పుడు డీలో నీకు కన్ఫ్యూషన్ అవుతావు అనుకో, 45/60 = 15 హౌ మచ్, ఇది కదా కాన్సెప్ట్. 45 15గా అయింది అంటే తగ్గింది అంటే అక్కడ డివిజన్ జరిగిందని. ఎంత పెట్టి డివిజన్ చేస్తే వచ్చింది అనేది నువ్వు కన్ఫ్యూజ్ అవుతావు అనుకో, ఏం లేదు. ఇక్కడ ఏదో ఉంది 15 ఉంది కాబట్టి ముందు దాన్ని పెట్టి చెయ్యి. 45/15 అంటే నిన్ను 3తో డివిజన్ చేశాడు, 3 సార్లు పోయింది కాబట్టి. 45ని 3తో డివిజన్ చేస్తే 15 వచ్చింది కాబట్టి 60ని కూడా 3తో డివిజన్ చేస్తే ఎంత వస్తే అంత ఆన్సర్. ఎంత వచ్చింది 20 అనేది వచ్చింది. ఈ లెక్క కూడా అలాగే. ఈ అనే సమయంలో 24ని దేంతో డివిజన్ చేస్తే 4 వచ్చింది తెలవంటే 4తో డివిజన్ చేసేస్తే అయిపోద్ది. ఓకేనా, ఆ విధంగా చేయాలి. ఓకే, నెక్స్ట్ చూడండి, నాలుగో ప్రశ్న. 3/5కు సమాన భిన్నాలను కిందివి కలిగి ఉండేలా కనుగొనము. హారం 20 ఉండాలంటండి. చూడు, 3/5 హారం ఏమో 20 ఉండాలంట, సమాన భిన్నం అంట. సమాన భిన్నం అంటే కాన్సెప్ట్ ఒకటే. 5 20 అవ్వాలంటే ఇంటూ 4 చేయాలి. ఎక్కువ అయితే ఇంటూ చేయాలి, తక్కువ అయితే డివిజన్ చేయాలి. భిన్నాల్లో ఎప్పుడైనా సరే సమాన భిన్నాల్లో. సో దీన్ని కూడా ఇంటూ 4 చేయాలి. 3 4 12 అయిపోయింది. 12/20 అనేది మన ఆన్సర్. 5ని 20 అవ్వాలంటున్నాడు, హారం 20 అవ్వాలంటే ఇంటూ 4 చేయాల్సి వచ్చినప్పుడు 3 కూడా అదే 4తో ఇంటూ చేయాలి. 12/20 అనేది ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ చూడండి, లవము 9 అవ్వాలి 3/5కే, అన్నీ 3/5కే. 3/5కి లవం 9 అవ్వాలంటే పెరిగిందంటే ఇంటూ 3 చేస్తే పెరిగింది. సో 5ను కూడా ఇంటూ 3 చేస్తే ఆన్సర్ 15. ఓకేనా, ఆన్సర్ 15 అనేది వచ్చింది. అయిపోయింది. నెక్స్ట్, హారము 30 అవ్వాలి. 3/5కి హారము 30 అవ్వాలంటే ఈజీ చూడక, హారం 30 అయింది. దట్ మీన్స్ ఇది ఇంటూ 6 చేశాడు. 5 ఇంటూ 6 చేస్తే 30 వచ్చింది కాబట్టి 3 ఇంటూ 6 చేస్తే 18 వచ్చింది. లెక్క అయిపోయింది. 3/5కి లవము 27. లవము 27 అవ్వాలంటే 9 3 27. ఈ రెండింటిని 9ని 3తో మల్టిప్లై చేస్తే 27 వచ్చింది. 5ని మల్టిప్లై చేస్తే 9 5 45. 9 5 45. ఆ విధంగా
లెక్కకి ఆన్సర్స్ అనేవి చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఓకే, నెక్స్ట్ 5వ ప్రశ్న చూడండి. క్రింది వాటితో 36/48కు సమానమైన భిన్నాన్ని కనుగొనండి. 36/48కి సమాన భిన్నం కనుక్కోవాలంట. వాళ్ళే ఇస్తున్నారు 9 అనేది లవంలో ఉండాలి. తగ్గింది ఏమండి, ఇది ఇక్కడ నుంచి ఇక్కడ తగ్గింది. తగ్గింది అంటే డివిజన్ జరిగింది. 36ని ఏ నెంబర్ పెట్టి డివిజన్ చేస్తే 9 వచ్చింది. అది నీకు రావట్లేదు అనుకో, నాకు క్లియర్గా అర్థమైపోయింది దేని పెట్టి 4 పెట్టి డివిజన్ చేశాడని. నీకు తెలియట్లేదు అనుకో, నువ్వు ఏ నెంబరో తెలుసుకోవాలంటే నువ్వేం చేస్తావు, ఇచ్చిన నెంబర్తోనే డివిజన్ చేయి. అప్పుడు 9 ఎక్కువ 4 సార్లు పోయింది. దట్ మీన్స్ ఇక్కడ 4తో భాగాహారం జరిగింది కాబట్టి 48 కూడా 4తో భాగాహారం చేస్తే 12. ఆన్సర్ ఎంత వచ్చింది? 12 అనేది వచ్చింది. ఆ విధంగా కనిపెట్టాలి. ఆన్సర్ తగ్గింది అంటే నువ్వు సింపుల్గా ఏం చేయాలని అర్థం, డివిజన్ చేయాలి అని అర్థం. ఇక్కడ చూడు 36/48 అనేది హారము 4 వచ్చిందంట. హారము 4 వచ్చిందంటే నీకు అర్థమవుతుందా? ఎంత పెట్టి డివిజన్ చేశాడు? 48ని ఏ నెంబర్తో డివిజన్ చేస్తే 4 వచ్చింది? 12తో చేస్తే. నాకు తెలియదు అన్నప్పుడు ఏం చేయాలి? 48/4 చేసి 48/4 చేస్తే 12 వచ్చింది. దాని అర్థం ఏంటంటే దీన్ని 12తో భాగాహారం చేశాడు కాబట్టి దీన్ని కూడా 12తో భాగాహారం చేయాలి. 36/12 అంటే 1 12 12, 2 12 24, 3 12 36. సో 3/4 అనేది మనకు కావాల్సిన ఫ్రాక్షన్. 3/4 అనేది మనకు కావలసిన ఫ్రాక్షన్. ఓకేనా? ఓకే, నెక్స్ట్ చూడండి. ఇవ్వబడిన భిన్నాలు సమానమా కాదా అని పరిశీలించండి అన్నాడు. ఇవ్వబడిన భిన్నాలు సమానమా కాదా అని పరిశీలిస్తాకి ఇక్కడ చూడండి ఏమేమి భిన్నాలు ఇచ్చాడు. 5/9 అలాగే 30/54 సమానమా కాదా? ఇప్పుడే చెప్పాను, పెరిగింది కదా. ఎంత పెట్టి మల్టిప్లై చేశాడు? 9. సారీ, ఇక్కడ 6 పెట్టి మల్టిప్లై చేశాడు. ఈ 9ని కూడా 6తో మల్టిప్లై చేస్తే ఆన్సర్ వస్తే ఓకే. 9 6 54. ఓకే, ఈ రెండు కరెక్ట్గా ఉన్నాయి. 5ని 6తో మల్టిప్లై చేసినప్పుడు 30 వస్తే 9ని కూడా 6తో మల్టిప్లై చేసినప్పుడు 54 వచ్చింది. సో ఇది కరెక్ట్, పర్ఫెక్ట్గా ఉంది. ఇంకా వేరే చెక్ చేద్దాం. ఇప్పుడు 3/10 ఉందండి. ఇది 12/50కి సమానమా అని తెలియాలంటే 3ని ఇంటూ 4 చేశాడు. సో ఇక్కడ కూడా ఏం చేయాలి? ఇంటూ 4 చేస్తే రావాలి. కానీ 10 × 4 అంటే 40 రావాలి. కానీ ఇక్కడ ఎంత వచ్చింది? 50 వచ్చింది. సో దిస్ ఈజ్ రాంగ్ స్టేట్మెంట్. ఓకే, 3వ ప్రశ్న చూడండి. 7/13 ఈజ్ ఈక్వల్ టు 5/11 అండి. 7ని ఏం చేసినా 5 రాదు. 7ని ఏం చేసినా 5 రాదు. అసలు 7ని 5లా తగ్గించడం అనేది జరగదు. ఇంటూలో కూడా జరగదు, డివిజన్లో కూడా జరగదు. మరి జరగని దానికి మనం ఏం చేస్తాం? కాబట్టి ఇదైతే ఈక్వల్ కాదు, అసలు ఈక్వల్ కాదని ముందే అర్థమైపోతుంది. ఇంక మనం ఏం చేయలేం. ఓకేనా? ఓకే, నెక్స్ట్ చూడండి. 7వ ప్రశ్న. క్రింది భిన్నాలను సూక్ష్మ రూపంలో రాయండి. సూక్ష్మ రూపం అంటే ఇంకా సింప్లెస్ట్ ఫామ్ అండి. 48/60 6 ఎక్కం 8 ఎక్కం చూడండి. 8 ఎక్కం క్యాన్సిల్ అవ్వట్లేదులే. 6 ఎక్కం 8 6 48, 10 6 60. మళ్ళీ ఇంకా క్యాన్సిల్ చేయొచ్చు కదా. 2 ఎక్కం దీంట్లో 4 సార్లు, దీంట్లో 5 సార్లు, 4/5. అర్థమైందా? సార్ నాకు 12 ఎక్కం వచ్చి సార్ 12 ఎక్కం కొట్టేస్తానంటే 48లో 12 ఎక్కం అప్పుడు కూడా 4 సార్లే, 60లో 5 సార్లే. మొత్తం మీద నీకు ఎప్పుడు ఒకలాగే వచ్చింది ఆన్సర్. ఓకేనా? 150/60 రెండో సమ్ చేస్తున్నా చూడండి. ఈ బి సమ్ చేస్తున్నా. 0 0 క్యాన్సిల్ అయిపోయినాయి. 3 ఎక్కం 5 సార్లు, 3 ఎక్కం 2 సార్లు 6లో. సో 5/2 అనేది మనకి ఆన్సర్గా వచ్చింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 84 సి ప్రశ్న. 84/98. 84/98 అంటే ఓకే మనకి 2 టేబుల్ వేసుకుందాం చూడండి సింపుల్గా. 42, ఇందులో 4 2s are 8, 9 2s are 18. 42/49 ఏ ఎక్కం క్యాన్సిల్ అవుతుంది? 7వ ఎక్కం. 6 7 42, 7 7 49. 6/7 ఈజ్ అవర్ ఆన్సర్. అంటే మనం ఏ టేబుల్ క్యాన్సిల్ అవుతుంది అని తెలిస్తే ఇక సార్ ఇక్కడ ఇదంతా ఉందిగా, గసాకా ఉందిగా, గసాబా ఉందిగా, అవన్నీ మీరు చేయాల్సిన అవసరం లేదు. క్యాన్సిల్ చేస్తే క్యాన్సిల్ అయిపోవాలి. ఇంకా దానికంటే ఇంక ఏ టేబుల్స్ క్యాన్సిల్ అవ్వకూడదు అన్నట్టు క్యాన్సిల్ చేసేయటమే. ఇప్పుడు చూడండి 12/52. 12/52 అంటే 3 ఎక్కం దీంట్లో ఓకే 4 ఎక్కం వేస్తున్నాను. 4 ఎక్కం దీంట్లో 3 సార్లు, దీంట్లో 1 3 13 4 52. 3/13 అయిపోయింది ఆన్సర్. 12/52 అని 4 ఎక్కంతో క్యాన్సిల్ చేసినప్పుడు అప్పుడు మీకు డౌట్ రావచ్చు, సార్ మీకు టేబుల్ వస్తుంది కాబట్టి సరిపోతుంది, నేను ఎలా చేయను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు 2వ ఎక్కమే వచ్చండి అసలు. ఇప్పుడు 2వ ఎక్కం దీంట్లో 6 సార్లు పోయింది, దీంట్లో 26 సార్లు పోయింది. మళ్ళీ పోద్దని అర్థమవుతుందిగా. 6 26లో మళ్ళీ వేరే టేబుల్ ఏదో పోద్దిగా. మళ్ళీ కట్ చేయి, 3 టైమ్స్ కట్ చేయి, దీంట్లో
13 టైమ్స్ కట్ చేయి. ఇక ఈ రెండిట్లో ఏ టేబుల్ పోదు, ఇదే ఆన్సర్. ఈ విధంగా ఆన్సర్స్ అనేవి మనం పెట్టాలి. ఓకేనా. 7/28. 7 అనేది ప్రధాన సంఖ్య కాబట్టి నెక్స్ట్ సమ్ చెప్పేస్తున్నా. ఈ 7/28లో 7 అనేది ప్రధాన సంఖ్య కాబట్టి పోతే 7 పోవాలి, లేకపోతే ఇంకేది పోదు. 4 7 28. 1/4 ఆన్సర్ ఎంత అండి? 1/4 అనేది వస్తుంది. ఈ విధంగా చేయాలి. ఓకేనా. ఓకే, నెక్స్ట్ చూడండి. రమేష్ వద్ద 20 పెన్సిళ్ళు, షీలు వద్ద 50 పెన్సిళ్ళు మరియు జమాల్ వద్ద 80 పెన్సిళ్ళు ఉన్నాయి. 4 నెలల తర్వాత రమేష్ 10 పెన్సిళ్ళు, షీలు 25 పెన్సిళ్ళు మరియు జమాల్ 40 పెన్సిళ్ళు ఉపయోగించారు. ప్రతి ఒక్కరు ఏ భిన్నాన్ని ఉపయోగించారు? ఇక్కడ చూడండి, రమేష్ వద్ద ఎన్ని పెన్సిళ్ళు ఉన్నాయంట? 20 పెన్సిళ్ళు ఉన్నాయి. షీలు వద్ద ఎన్ని పెన్సిళ్ళు ఉన్నాయి? 50 పెన్సిళ్ళు ఉన్నాయి. అలాగే జమాల్ వద్ద ఎన్ని పెన్సిళ్ళు ఉన్నాయి? 10 పెన్సిళ్ళు ఉన్నాయి. ఓకేనా. ఇప్పుడు వీటికి ఫ్రాక్షన్ రాద్దాం. ఈయనేమో 10 ఉపయోగించాడు, రమేష్ 10 ఉపయోగించాడు 4 నెలల తర్వాత. ఈయనేమో 25 ఉపయోగించాడు. ఈయనేమో జమాల్ వద్ద 80 పెన్సిళ్ళు ఉన్నాయండి, అందులో 40 ఉపయోగించాడు. ఓకేనా. ఇక్కడ 10 ఎక్కం 1 2 సార్లు, 25 ఎక్కం 1/2, 40 ఎక్కం 1/2. సో సగం 1/2 అనే ఫ్రాక్షన్ అందరూ ఉపయోగించారు. అయిపోయింది సమ్ము. రమేష్ వద్ద 20 పెన్సిళ్ళు ఉన్నాయి, అందులో 4 నెలల తర్వాత 10 ఉపయోగించాడు కదా, 10/20. షీలు వద్ద 50 పెన్సిళ్ళు ఉన్నాయి, 25 ఉపయోగించాడు కదా, 25/50. జమాల్ వద్ద 80 పెన్సిళ్ళు ఉన్నాయి, 40 ఉపయోగించాడు కదా, 40/80. ఫ్రాక్షన్ కన్నా సింప్లిఫై చేస్తే 1/2 వచ్చేస్తుంది అన్నిటికీ. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇక్కడ 250/400 ఇక్కడే చేసేద్దామండి. ఇప్పుడు 0 0 ఫస్ట్ కట్ అయిపోయినాయి. 25 ఎక్కం 40 ఎన్నిసార్లు పోద్ది? అలా పోదు కాబట్టి 5 ఎక్కం 25లో 5 సార్లు పోద్ది, దీంట్లో 8 సార్లు పోద్ది. 5/8 ఎక్కడ ఉంది? డి. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ డి. తర్వాత చూడండి, ఇక్కడ 0 కట్ అయిపోతే 18/20. 18/20 అంటే 2 ఎక్కం 9 సార్లు 10 సార్లు పోద్ది. ఇదిగో రెండో ఆప్షన్కి ఆన్సర్ 9/10. ఓకే, నెక్స్ట్ మూడో ప్రశ్న చూడండి. 660/990 అన్నట్టు 0కి ఆన్సర్ అయిపోతే 33 ఎక్కం దీంట్లో 2 సార్లు, దీంట్లో 3 సార్లు పోద్దండి. సో ఆన్సర్ ఏ. మూడో దానికి ఆన్సర్ ఏ. నాలుగో దానికి 180/360 కరెక్ట్గా సగం. 180 అంటే సగమే కదా, అంటే 1/2. సగం అంటే ఎప్పుడు కూడా 1/2. పావు అంటే 1/4, అది గుర్తుపెట్టుకోండి. ముప్పావు అంటే 3/4. మనకు తెలుసుగా, కేజీలు రాస్తాం. ఇక్కడ చూడండి, ఇక మిగిలిపోయింది ఏముందండి? 2/5, అదే పెడతాం. 11 ఎక్కం 110 ఎక్కం 220, 550 సార్లు క్యాన్సిల్ అయింది. ఈ విధంగా అర్థం చేసుకుంటే ఈజీగా లెక్క అనేది అయిపోతుంది. అర్థమైందా? సో ఈ విధంగా అర్థం చేసుకోండి. సూక్ష్మీకరించండి అన్నప్పుడు ఏ విధంగా చేయాలి, సమానంగా ఉండాలి అన్నప్పుడు ఏ విధంగా చేయాలో చాలా క్లారిటీగా చెప్పాం. ఏదన్నా ఇంకా డౌట్స్ ఉంటే మన కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.